హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు గణిత పరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం కానిది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గణితంపై ఆసక్తి అభిరుచి కలుగుతాయి. ఆప్షన్ 2 చతుర్విధ ప్రక్రియలపైన జ్ఞానం కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 సమస్య పరిష్కార సామర్థ్యం కలిగి ఉంటాడు. ఆప్షన్ 4 గణిత భాష చిహ్నాల పరిచయం జరుగుతుంది అనేసి ఇచ్చారండి. సో గణిత పరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం కానిది ఏది అంటే ఆప్షన్ 3 అండి. మనకు సమస్య పరిష్కార సామర్థ్యం కలిగి ఉంటాడు అనేది రాంగ్ అనమాట. ప్రాథమిక స్థాయిలో అటువంటి సామర్థ్యాలు అయితే ఏమీ ఉండవండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక ప్రవచనాన్ని ఊహించి సత్యమో అసత్యమో చెప్పడం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఊహాత్మక వివేచన, నిగమన వివేచన, ఆగమన వివేచన, సాధారణీకరణ అనేసి ఇచ్చారండి. ఒక ప్రవచనాన్ని మనం ఊహించి అది సత్యమో అసత్యమో చెప్తే దాన్ని ఏమంటామండి? ఊహాత్మక వివేచన అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుందని అభిప్రాయపడిన వారు ఎవరు? సో ఆ విధంగా అభిప్రాయపడింది ఎవరు అంటే నెపోలియన్ అండి. ఒక దేశ అభివృద్ధి అనేది మనకు గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే ఆ దేశము ఎంత అభివృద్ధి చెందిందో అనే అంశము తెలుస్తుంది అనేసి చెప్పినటువంటి అభిప్రాయపడినటువంటి వ్యక్తి ఎవరు అంటే నెపోలియన్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అజ్ఞాత రాశులను యావత్ అలాగే తావత్ వంటి పదాలతో సూచించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భాస్కరాచార్య, ఆప్షన్ 2 బ్రహ్మగుప్త, ఆప్షన్ 3 ఆర్యభట్ట, ఆప్షన్ 4 యూక్లియాడ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బ్రహ్మగుప్త అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గణితం నేర్చుకోవటము పిల్లల హక్కు. బట్టి పట్టడం కాకుండా అన్వేషణ పరిశీలన ద్వారా గణిత భావనలను గ్రహించాలి అని సూచించినది. సో ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకు NCF 2005, అలాగే NPE 86, అలాగే కొఠారి, నెక్స్ట్ సెకండరీ విద్యా కమిషన్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు NCF 2005 అండి. గణితం వచ్చేసి గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు, అలాగే పట్టడం కాకుండా అన్వేషణ పరిశీలన ద్వారా గణిత భావాలను గ్రహించాలి అని చెప్పినటువంటిది ఏ కమిటీ అండి? NCF 2005. నెక్స్ట్, దృష్టిలోపం ఉన్న పిల్లలలో లెక్కింపు, కార్యాచరణ, అంకగణితము మొదలైన గణిత నైపుణ్యాలను దేని ద్వారా అభివృద్ధి చేయవచ్చు? ఆప్షన్స్ ఫస్ట్ది భిన్నం కిట్, ఆప్షన్ 2 అబాకస్, ఆప్షన్ 3 క్యాలిక్యులేటరు, ఆప్షన్ 4 సంఖ్యా చార్టు అనేసి ఇచ్చారండి. సో మనకు దృష్టిలోపం ఎవరికైనా ఉన్నదనుకోండి, వాళ్ళల్లో మనం లెక్కింపు కానీ అంకగణితం ఇటువంటి గణిత నైపుణ్యాలను అభివృద్ధి పరచాలంటే మనము అబాకస్ని యూజ్ చేయాలండి. అబాకస్ని. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సున్నా అనే భావనని పరిచయం చేయడానికి ఈ క్రింది ఏ కార్యకలాపం ద్వారా ఉత్తమంగా సూచించవచ్చు? ఆప్షన్స్ ఫస్ట్ది విభజన, ఆప్షన్ 2 గుణకారము, ఆప్షన్ 3 తీసివేత, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో మనకు సున్నా అనేటటువంటి భావనను మనము దేని ద్వారా ఉత్తమంగా సూచించవచ్చు అంటే తీసివేత ద్వారా అండి. తీసివేత ద్వారా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వీడియో చూస్తున్నారు, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తున్నారో చాలామంది వచ్చేసి కొన్ని క్లాసెస్ అప్లోడ్ చేయలేదు అంటున్నారు. సో మీరేంటంటే ఒకసారి ఛానల్ పేజ్కి వెళ్ళేసి దాంట్లో ప్లేలిస్ట్లో వచ్చేసి చెక్ చేయండి. ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి ఆల్రెడీ కొత్త సిలబసే అండి, అవన్నీ కూడా అప్లోడ్ అయితే చేశాము.
ప్రతి ఒక్క లెసన్స్, ప్రతి ఒక్క క్లాసెస్ 8 వరకు అయితే ఫుల్లీగా అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రాక్టీస్ టెస్ట్లు కానీ, ప్రాక్టీస్ బిట్స్, కంటెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. మీకు లేదు ఆ క్లాస్ కంటేనే మీరు కామెంట్ చేయండి. ఆల్రెడీ చేసిన క్లాసెస్ కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీకు లేదు అనిపించినా లేకపోతే కనిపించకపోయినా కూడా కామెంట్ చేయండి. నేనైతే వాటి యొక్క లింక్స్ వచ్చేసి మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అలాగే వీడియో చూస్తుంటే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇలాగే మీలాగే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకు కూడా వీడియో అయితే రీచ్ అయితే అవుతుందండి. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో గణిత విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రయోజన విలువ సూత్రము, సహసంబంధ సూత్రము, శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రము, సంవృత విధానము అనేసి ఇచ్చారండి. సో గణిత విద్యా ప్రణాళికలో నిర్మాణ సూత్రం కానిది ఏది అంటే సంవృత విధానం అండి. మన గణిత విద్యా ప్రణాళికలో ఏంటి, ప్రయోజన విలువ సూత్రం ఉంది, సహసంబంధం ఉంటుంది, అలాగే శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం కూడా ఉందండి. సో మనకు కానిది వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ది, ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో త్రిభుజాల ప్రాథమిక భావనలు అయితే ఉపయోగించాడనమాట. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ది సమస్య సాధన, ఆప్షన్ 2 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడము, ఆప్షన్ 3 వ్యక్తపరచడము, ఆప్షన్ 4 అనుసంధానం చేయటము అనేసి ఇచ్చారండి. సో ఇది ఏంటంటే దీన్ని అనుసంధానం చేయడం అనేసి చెప్తామండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో అలాగే త్రిభుజాల ప్రాథమిక భావనలు ఉపయోగించాడనమాట. సో కాబట్టి ఇది ఏ విద్యా ప్రమాణం? అనుసంధానం చేయడం అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో ఆగమన పద్ధతిని ఉపయోగించవలసిన సందర్భాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సూత్రీకరణ చేయడానికి, తర్వాత నియమాలను రూపొందించడానికి, సిద్ధాంతకరించడానికి, నెక్స్ట్ సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు ఆగమన పద్ధతిని మనము ఎప్పుడు ఉపయోగించాలండి? సూత్రీకరణ చేయడానికి ఉపయోగించాలి. అలాగే నియమాలను రూపొందించడానికి, సిద్ధాంతీకరించడానికి కూడా మనము యూజ్ అయితే చేయాలండి ఆగమన పద్ధతి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది. ఇక్కడ మనకు సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు మనము నిగమన పద్ధతిని వాడాలండి. నిగమన పద్ధతిని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గణిత బోధన సామాగ్రికి సంబంధించి క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పెగ్ బోర్డు ద్వారా గుణకార భాగాహారాలను నేర్పించవచ్చు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 గ్రిడ్ పేపర్ ద్వారా భిన్నాలు శాతాలను నేర్పించవచ్చు. ఆప్షన్ 3 పూసల చట్రం ద్వారా స్థాన విలువలను నేర్పించవచ్చు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవి అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో సరి అయినవి ఏదండి? ఆప్షన్ 4 అండి. ఇక్కడ ఇచ్చినటువంటివి కూడా మొత్తం అన్నీ కరెక్టే. మనకు పెగ్ బోర్డ్ ద్వారా గుణకార భాగాహారాలను నేర్పించవచ్చు. నెక్స్ట్ గ్రిడ్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో మనకు భిన్నాలు శాతాలు వీటిని నేర్పించవచ్చు. పూసల చట్రం ద్వారా వచ్చేసి మనకు స్థాన విలువలు, కూడికలు ఇవన్నీ కూడా చేయించవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయుడు కసాగు అనే భావన ఎంతమంది విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందో అని గుర్తించడానికి 2/3 + 5/7 ఎంత అనేటటువంటి సమస్యనిచ్చి పరీక్షిస్తే ఇది ఏ రకమైన మూల్యాంకనము అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సంగ్రహణ మూల్యాంకనము, ఆప్షన్ 2 లోప నిర్ధారణ మూల్యాంకనము, ఆప్షన్ 3 ప్రాగోక్తిక మూల్యాంకనము, ఆప్షన్ 4 పైవేవి కావు అనేసి ఇచ్చారండి. సో ఇటువంటి రకమైనటువంటి మూల్యాంకనాన్ని వచ్చేసి ఏమంటారండి? లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. అంటే ఇక్కడ వచ్చేసి అతను ఆ లెసన్ అయితే కంప్లీట్ చేసేసి ఒక సమ్ ఇచ్చాడనమాట, ఎంతవరకు అర్థమైంది లేనిది కనుక్కోవాలి అని పరీక్షించడానికి. సో ఇటువంటి మూల్యాంకనాన్ని మనం ఏమంటామండి? లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చను,
కేవలము 2 కారణాంకాలను మాత్రమే కలిగి ఉన్న సంఖ్యలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ప్రధాన సంఖ్యలు. 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉంటే ఆ సంఖ్యలను ఏమని పిలుస్తారు? ప్రధాన సంఖ్యలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ది ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్స్ అరిస్టాటిల్, యూక్లియాడ్, పైథాగరస్, ఆర్యభట్ట అనేసి ఇచ్చారు. సో ది ఎలిమెంట్స్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరండి? యూక్లిడే అండి. యూక్లియాడ్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతాల సామాన్య ధర్మాలను సూత్రీకరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం చేయడం అనేసి వచ్చారు. ఇతను ఇక్కడ సామాన్య ధర్మాలను వచ్చేసి సూత్రీకరిస్తూ ఉన్నాడు. సో ఇది దేనికి సంబంధించింది? మనకు కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, క్రింది వాటిలో నిగమన పద్ధతిని ఉపయోగించగల సందర్భాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఒక సూత్రం నుంచి మరొక సూత్రం కనుక్కోవడానికి, సెకండ్ది ఒక సూత్రం ఆధారంగా మరొక సూత్రం నిరూపించడానికి, నెక్స్ట్ది సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పైవన్నీ నిగమన పద్ధతిని మనం ఎప్పుడు వాడతామంటే ఒక సూత్రం నుంచి మరొక సూత్రం కనుక్కోవడానికి, అలాగే ఒక సిద్ధాంతం నుంచి మరొక సిద్ధాంతం కనుక్కోవడానికి, నెక్స్ట్ సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు మనము నిగమన పద్ధతిని వాడతాము. నెక్స్ట్, క్రింది వాటిలో పూసల చట్టం అని పడిందండి. ఇక్కడ చట్రం అండి. చట్రం ద్వారా బోధించలేని భావన ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్థాన విలువలు, ఆరోహణ, అవరోహణ, త్రిభుజ ధర్మాలు, కూడికలు అనేసి ఇచ్చారు. సో మనకు పూసల చట్రం ద్వారా వచ్చేసి స్థాన విలువలు కానీ, అవరోహణ, ఆరోహణ, అలాగే కూడికలు ఇవన్నీ కూడా బోధించవచ్చండి. బోధించలేనిది ఏది అంటే త్రిభుజ ధర్మాలను మనము బోధించలేము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విషయ సామాగ్రిని సంక్షిప్తం చేసి వివరించడానికి, దాని అంశాలను పోల్చడానికి, వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగించే దృశ్య సాధనం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్స్ నల్లబల్ల, చార్ట్, ఫ్లాష్ కార్డులు, అలాగే కార్టూన్లు అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? చార్ట్ అండి. విషయాన్ని మొత్తము సమగ్రంగా దాన్ని సంక్షిప్తం చేసి, అలాగే అంశాలను పోల్చడానికి కానీ, వ్యత్యాసాలు చూపించడానికి కానీ మనకు దేన్ని ఉపయోగిస్తాము? చార్ట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, అవరోహణ క్రమము అలాగే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము అర్థవంతంగా బోధించడానికి గణిత పేటికలో ఉండే ఉత్తమ ఉపకరణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పూసల చట్రము, డామినో కార్డులు, ఘనాకార కడ్డీలు, క్యూస్నేయర్ పట్టీలు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఘనాకార కడ్డీలు అండి. ఘనాకార కడ్డీల ద్వారా మనము ఆరోహణ, అవరోహణ క్రమంను అర్థవంతంగా బోధించవచ్చు. పూసల చట్రం ద్వారా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కాకపోతే మనకు ఎక్కువగా మనము దేన్ని వాడతాము? ఆరోహణ, అవరోహణ క్రమానికి ఘనాకార కడ్డీలను వాడతాం. నెక్స్ట్, గణిత సంగ్రహణ మదింపులో అత్యధిక మార్కులండి, అత్యధిక మార్కులు కేటాయించిన విద్యా ప్రమాణం ఏది అనేసి ఇచ్చారు. సో కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడము, వ్యక్తపరచడము, ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ, నెక్స్ట్ అనుసంధానం అనేసి ఇచ్చారండి. సో దేనికి మనకు సంగ్రహణాత్మక మదింపులో అత్యధిక మార్కులు ఉంటాయి అంటే కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడంలో మనకు ఎక్కువ మార్కులు అయితే కేటాయించారండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు గణితానికి సంబంధించినటువంటి మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.